హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 22 జనవరి షిఫ్ట్ 1 మ్యాథ్స్ చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, రీతా మరియు సీత కలిసి ఒక పని 6 రోజుల్లో చేస్తే సీత ఒంటరిగా అయితే 8 రోజుల్లో చేస్తుంది, అయినా రీతా ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటుంది. ఓకే, సో సీత మరియు రీటా మరియు సీత ఎన్ని రోజుల్లో చేస్తారు? 6 రోజుల్లో చేసే పని సీత ఒక్క ఆమె 8 రోజుల్లో చేస్తుంది కదా. ఓకే, సో ఈ రీతాని ఇక్కడ నుంచి అనుకోండి, రీతా 6 డేస్ ఇక్కడ ఉంచితే సీత 8 డేస్, ఇక్కడ 6 ఇంటూ చేస్తే సీత 6 డేస్ వస్తుంది కదా, దీన్ని ఇటు సైడ్ పంపిస్తాం. ఏమవుతుంది? రీతా 6 డేస్లో చేసే పని సీత ఎన్ని రోజుల్లో చేస్తుంది? 2 డేస్లో చేస్తుంది. అయినా రీతా ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటున్నాడు. ఓకే, సీత టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 8 రోజులు తీసుకుంటుంది కదా. ఓకే, సో రీతాకి ఎన్ని రోజులు పడుతుంది అంతే కదా. రీతా ఒంటరిగా మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు, దాని అర్థం. ఓకే, సో సీత టోటల్ వర్క్ చేయడానికి 8 డేస్ పడుతుంది అంటే 4 టైమ్స్ ఉంది కదా, సో ఇది కూడా 4 టైమ్స్. 6 4 ఎంత 24. సో రీతా ఒక్క రోజులో ఒక పని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే 24 రోజులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 63, 65, 61, 62, 64, 66, 67 యొక్క మీడియన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో మీడియన్ అంటే మధ్యఘాతం అంటారు అనుకుంటా తెలుగులో. సో అయితే ఎప్పుడైనా సరే మనం మీడియం కనుక్కోవాలంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి మనం. ఓకే, సో చూద్దాం, చూడండి. అంటే చిన్న నుంచి పెద్ద కానీ పెద్ద నుంచి చిన్న కానీ రాసుకోండి. నేను చిన్న నుంచి పెద్ద రాస్తున్నా. 61, 62, 63, 64, 65, 66, 67 సారీ, ఇట్లా రాసిన తర్వాత వీటిలో మిడిల్ నెంబర్ తీసుకోవాలి, అదే మనకి మీడియన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3 వదిలేస్తే ఇక్కడ మిడిల్లో 64 మిగిలింది కాబట్టి 64 అనేది మన మీడియన్ అవుతుంది. ఓకే, ఒకవేళ 2 నెంబర్స్ వచ్చినాయి అనుకోండి మిడిల్లో, ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 28p⁵q² మరియు 14p³ q⁵ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమంటారు. ఓకే, సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే కదా. సో ఎప్పుడైనా హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకుంటే ఇట్లా పవర్స్లో ఇచ్చినప్పుడు లోయెస్ట్ పవర్ తీసుకోవాలన్నట్టు మనం. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 14 ఇంటూ 2 p⁵q² రాసుకోవచ్చు కదా. సో ఈ రెండిట్లో చూడండి, 14కి 14కి లోయెస్ట్ పవర్ ఉండాలి. ఓకే, రెండిట్లలో కామన్ ఉండాలి కాబట్టి సో 14 ఉంది. సో రెండిట్లలో కామన్ ఉండే రాసుకోవాలి. 2 లేదు కాబట్టి 2 మనకు అవసరం లేదు. నెక్స్ట్ p ఉంది. ఓకే, సో pకి లోయెస్ట్ పవర్ q. ఓకే, సో నెక్స్ట్ q ఉంది, qకి లోయెస్ట్ పవర్ స్క్వేర్. ఓకే, సో 14p³ q² అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, √5 + √11, √5 - √11 విలువ ఎంత అంటుంది. ఓకే, సో a + b ఇంటూ a - b, a² - b². ఓకే, సో 5 - 11 వస్తుంది, సో దట్ ఈస్ -6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 0.23 బార్ ప్లస్ 0.22 బార్. ఓకే, సో దీన్ని యాడ్ చేయాలంటే ఇట్లా రాసుకోండి. 0.23 బార్ ఉంది కదా, సో 2 3 2 3 ఒక 2 to 3 టైమ్స్ రాసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే డైరెక్ట్ యాడ్ చేస్తే మనకు సేమ్ వస్తుంది, కానీ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా వస్తాయి కాబట్టి సో ఇట్లా రాసుకొని చేయాలి. 3 2 5 2 2 4 3 2 5 2 2 4. ఓకే, సో 0.4545 వస్తుందంటే 0.45 బార్ వస్తుంది. ఓకే, సో దీనికి ఇలా యాడ్ చేసినా సేమ్ వస్తుంది కాబట్టి ఏం కాదు. కొన్ని క్వశ్చన్స్ అట్లా రావు కాబట్టి సో వీలుంటే ఇంకొక 2 టర్మ్స్ కూడా తీసుకోవాలి, అంటే ఇంకొక 2 3 ఇంకొక 2 2 కూడా తీసుకొని యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుని 31 రూపాయలకు అమ్మితే 7% నష్టం వస్తుంది, 35 రూపాయలకు అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత అంటుంది. ఓకే, సో 31 7% నష్టం వస్తుందంటే సో కాస్ట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ 100% అనుకుంటాం కాబట్టి సో 7% నష్టం అంటే 93% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ వస్తుందా? ఒకవేళ 35 రూపాయలకు అమ్మితే ఎంత వస్తుంది అంటుంది. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ ఉందా? 3 టైమ్స్, 31 3 టైమ్స్ 93గా, సో 35 3 టైమ్స్, 33 is 90, 3 5 is 15, 90 + 15 105, దెన్ 105% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. అంటే సో 105% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే 5% ప్రాఫిట్ వచ్చినట్టే కదా. ఓకే, సో 5% అనేది ప్రాఫిట్, లాభ శాతం. నెక్స్ట్ క్వశ్చన్, 12 15 యొక్క థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోమంటారు. ఓకే, సో థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏం లేదు, 12:15 = 15 సంథింగ్ రేషియో ఉంటుంది, అంటే A:B = B:C ఫామ్లో ఉంటుంది అన్నట్టు. మనం సిని కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ 12 అనేది 15 అయిందంటే 15 ఏమవుతుంది? ఖచ్చితంగా 15 కంటే ఎక్కువ ఉండాలి మన ఆన్సర్, ఎందుకంటే 12 15 అయింది కదా. సో 15 కంటే కొంచెం పెద్దది అవుతుంది. ఓకే, సో
3 4 12, 3 5 15. ఇది కూడా 4 5లో ఉంటుంది. ఓకే. సో 4 అనేది 15 అంటే 5 అనేది ఎంత? సో ఖచ్చితంగా పాయింట్స్‌లలో అయితే ఉంటది. మీకు ఇట్లా చేయాల్సినవి చేయండి. 4 అనేది 15 అయితే సో 5 అనేది ఎంత అవుతుందంటే ఏమైతే 15 5 75/4 అవుతుంది. ఓకే. సో 75/4 ఇట్లా చేస్తేనేమో చేయండి. లేదా మీ అందరికి కొంచెం ఫార్ములా ఐడియా ఉంటుంది. సో b²/a సి కదా మనకు కావాల్సింది. సి b²/a లేదా ఫార్ములా ఐడియా లేనోళ్ళు ఇట్లా రాసుకోండి. a/b b/c. మనకు సి కావాలి కాబట్టి CA b² అవుతుంది. C b²/a. సో ఇట్లా దీంట్లోంచి ఫార్ములా కూడా జనరేట్ చేయొచ్చు మనం. ఓకే. సో C b²/a. సో సబ్స్టిట్యూట్ చేస్తే 15 × 15/12. ఓకే. సో 3 5 15, 3 4 12, 15 5 75/4 సేమ్ అదే వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. జనాభా ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. ప్రస్తుతం 6,40,000 ఉంటే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటారు? ఓకే. సో ప్రస్తుతం ఎంత ఉంది? 6,40,000 ఉంది. ఓకే. సో 6,40,000లో ఎవ్రీ ఇయర్ 10% పెడుతుంది కదా. ఓకే. సో 10% అంటే లాస్ట్ ఒక 0 తీసేస్తే సరిపోతుంది. సో 2 zeros. ఓకే. సో 64,000. సో 64,000 యాడ్ చేయండి. 6,40,000కి 64,000 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 40,000కి 64,000. ఓకే. సో ఓకే వచ్చేసింది. 0 0 0 4 6 4 10 6 1 7. ఓకే. సో ఏమైంది? 7,04,000 వచ్చింది కదా. సో 7,04,000 వచ్చిందా? ఈ 7,04,000కి మళ్ళీ 10% యాడ్ చేయండి. ఓకే. సో 7,04,000లో 10% ఎంత? మళ్ళీ ఇది. ఓకే. 7,04,000 యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. లేదు మేము ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అంటే ఎవ్రీ ఇయర్ 10% పెడుతుంది కదా. ఓకే. సో ఈ ఇయర్లో 10 ఉంటే నెక్స్ట్ ఇయర్లో 10 + 1 ఏమవుతుంది? 11 అవుతుంది. ఓకే. సో మళ్ళీ ఈ ఇయర్లో 10 ఉంటే నెక్స్ట్ ఇయర్ 11 అవుతుంది. ఓకే. సో 10 × 10 100. 100 అనేది ప్రజెంట్. 11 × 11 121 అనేది ఆఫ్టర్ 2 years. మీకు ఇట్లా ప్రొడక్ట్ చేయడం ఈజీ అనుకుంటే అంటే 64 × 121 చేయడం ఈజీ అనుకుంటే ఇది చేయండి. లేదు యాడ్ చేయడం ఈజీ అనుకుంటే ఇది చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాప్లో 0.05 సెంటీమీటర్స్ 1 కిలోమీటర్ అయిన 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యాన్ని మ్యాప్లో అదే ఈ సెంటీమీటర్లలో ఎంత సూచిస్తుంది అంటాడు. మ్యాప్లో అంటే 20 సెంటీమీటర్లనే ఉంటుంది కదా. ఎక్కువ అయితే మనం కిలోమీటర్లలో అయితే మ్యాప్ గీయలేం కాబట్టి. ఓకే. సో చూడండి ఇక్కడ మనం కిలోమీటర్లకు చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి 1 కిలోమీటర్ అనేది ఇక్కడ ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 5/100 సెంటీమీటర్స్ ఉందా? సో ఈ 0.05ని పాయింట్ తీసేస్తే కింద 2 zeros వస్తాయి కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే కిలోమీటర్ స్క్వేర్స్ అన్నట్టు ఇక్కడ. ఓకే. సో కిలోమీటర్ స్క్వేర్స్లో ఉంది కాబట్టి దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? 25 స్క్వేర్ చేసి ఇంకో 2 zeros వస్తుంది. ఓకే. సో ఇది సెంటీమీటర్ స్క్వేర్ అయితే మనకి ఏం కావాలి? 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ కావాలి. ఓకే. సో 8,000 రావాలంటే 8,000 ఇటు ఇంటూ 8,000 చేయండి. ఓకే. సో 3 zeros కి 3 0 క్యాన్సల్. 25/10. ఓకే. సో 25/10 ఇక్కడ 8 ఉంది కదా మనకి ఇంకా. ఓకే. సో 2 5 10, 2 4 8, 5 5 25. ఓకే. సో 5 4 20. 20 ఇక్కడ మనం తీసుకుంది ఏంది? సెంటీమీటర్ స్క్వేర్. మ్యాప్లో ఎంత వస్తుంది? 20 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 20 సంఖ్యల యొక్క సగటు 22.5 పొరపాటున 25కు బదులు -25 తీసుకున్నారు. అయినా అసలు సగటు ఎంత అంటున్నా. ఓకే. సో 20 సంఖ్యల సగటు 22.5 25కు బదులు -25 తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకోవాల్సిన 25 మనం తక్కువ తీసుకున్నట్టే. ఓకే. సో -25 తీసుకున్నాం అంటే మనం అందులోంచి మళ్ళీ 25 తీసేస్తున్నాం అంటే మొత్తం మనం 50 తక్కువ చేసినాం దాంట్లోకి యావరేజ్లోకి. ఓకే. సో ఆ 50ని యాడ్ చేయాలి కాబట్టి సో యాక్చువల్గా 22.5కి ఇంకా మనం 50 ఇదేంటివి నెంబర్స్లో యాడ్ చేయాలి. అదే యావరేజ్లో అయితే సో 20 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 20 నెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. 0 0 కట్టు 2.5 22.5 + 2.5 అంటే ఎంత? 25. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 85 119 యొక్క HCF మరియు
హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 85x మైనస్ 153 అనే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటుంది. 85,119. ఓకే, సో మనకి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో తెలియనప్పుడు సింపుల్గా డిఫరెన్స్ తీసుకోవాలి. సో 85కి 119కి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 19 ఉంది. ఓకే, సో 15 ప్లస్ 19 ఎంత వస్తుంది? 34. ఓకే, సో 34 ఎగ్జాక్ట్గా 85 డివైడ్ చేస్తుందంటే చేయదు. సో దీన్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు? 17 రాసుకోవచ్చు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కాబట్టి 17తో చెక్ చేయాలి మనం. 17,585, 17,119. సో చేస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత? 17. ఈజీగా చెప్పొచ్చు మనం. ఓకే, సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చింది అంటే 75 ఈజ్ ఈక్వల్ టు 85x మైనస్ 153 అంటారు. ఓకే, సో 85x ఈజ్ ఈక్వల్ టు ఈ 153 పంపిస్తే ప్లస్ అవుతుంది కదా. సో ఏమవుతుంది ఇక్కడ? 170 అవుతుంది. 85x ఈజ్ ఈక్వల్ 170 అయితే ఎక్స్ వాల్యూ అనుకోవాలి. 17 85, 17 170, 5 10. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక అర్ధగోళం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయిన సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమంటారు. ఓకే, సో అర్ధగోళం గురించి మనందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఒక గోళాన్ని సగాన్ని కట్ చేస్తే దాన్ని అర్ధగోళం అంటాం. ఓకే, సో దీని రేడియస్ ఎంత? 7 సెంటీమీటర్స్ అయితే సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమంటారు. ఓకే, సో ఫుల్ గోళం అంటే మొత్తం గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 4πr². అంతే కదా. సో గోళం సంపూర్ణ తల వైశాల్యం 4πr². కానీ దీనికి సగాన్ని కట్ చేసినామన్నట్టే కదా అర్ధగోళం అంటే. సగాన్ని కట్ చేస్తే ఏమవుతుంది? 2πr² అవుతుంది. ఓకే, సో 2πr². కానీ అందులో ఇక్కడ వరకు ఏరియా మాత్రమే వస్తుంది. ఈ ఏరియా మనకు మిగిలిపోయింది కదా. సో ఈ ఏరియా సర్కిలే ఉంటుంది కదా. సో సర్కిల్ ఉంటుంది కాబట్టి ఇంకొక πr² అన్నట్టు. సో ఎంత ఓవరాల్గా 3πr² ఏమవుతుంది? గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. సో చూడండి, 3 × 22/7 × r² అంటే 7 × 7. 7 కట్ అయిపోయింది. 7 2 14, 2 14 అంటే 154 × 3 ఉంటుంది. సో 154 × 3 అంటే 3 4 12, 3 5 15, 1 16, 3 1 3 1 4. అంతేనా? 3 5 15. ఓకే, సో 462 అనేది మన ఆన్సర్. లేదా ఆప్షన్స్లలో 11 మల్టిపుల్ ఏది ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 శంకుల యొక్క వ్యాసాలు సమానం మరియు వాలు ఎత్తుల నిష్పత్తి 3:4 అయిన వక్రతల వైశాల్యాల మధ్య నిష్పత్తి కనుక్కోమంటారు. ఓకే, సో వ్యాసాలు సమానమైనప్పుడు వ్యాసార్థాలు కూడా సమానమే కదా. సో వ్యాసాలు సమానం అన్నప్పుడు వ్యాసార్థాలు కూడా సమానమే. అండ్ వాలు ఎత్తుల నిష్పత్తి స్లాంటైట్ అంటాం. ఓకే, సో ఇట్లా ఉందనుకోండి కోణం, దీన్ని స్లాంటైట్ అంటాం. దీన్ని L1, దీన్ని L2 అనుకుందాం. ఓకే, స్లాంటైట్ అనుకుంటే L1కి L2కి మధ్య నిష్పత్తి ఎంత వచ్చింది? 3:4. ఓకే, సో వక్రతల వైశాల్యం ఫార్ములా ఏం చేస్తాం మనం? πrl అంటాం. πrl, కానీ ఇక్కడ L1 ఒకటి, πrl2 ఒకటి. ఓకే, సో πr క్యాన్సిల్ అయితే ఆటోమేటిక్గా L1/L2 రేషియో వస్తుంది మనకి. ఎందుకంటే r సేమ్ అని ఇచ్చింది కదా. ఓకే, సో మనకు వచ్చే రేషియో ఏంటిది? 3/4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో మనకి టెర్మినేటింగ్ డెసిమల్ కనుక్కోమని కింద ఆప్షన్స్ ఇచ్చిండు. 2/5, 2/3, 2/7, 2/9. టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏం లేదు. సో పాయింట్ తర్వాత కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో మనం బార్ పెట్టుకుంటాం. బార్ పెట్టుకుంటే అవి టెర్మినేట్ కానివి. టెర్మినేట్ అంటే అంతం అయ్యాయి, అంతం కానివి అన్నట్టు. ఓకే, సో 2/5 మనం ఏం రాసుకోవచ్చు? 0.4. ఇక్కడికే అయిపోతుంది, మళ్ళీ కంటిన్యూ కాదు. 2/3 ఏం రాసుకోవాలి? 0.666666 ఇట్లా పోతూనే ఉంటుంది. 2/7 కూడా అంతే. సో పోతూనే ఉంటుంది. 2/7 అంటే ఎంత? 1/7 అంటే 14 కదా. సో 28 4/7 వస్తుంది. 28 4/7 అంటే 28.56565656 కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, సో 2/9 అంటే కూడా అంతే. 2/9 అంటే ఏమొస్తుంది మనకి? 22 కదా. సో 22 2/9 అని కంటిన్యూ అయితే 22.22222222 కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఓకే, సో ఒక 0.4 ఒక్కటే టెర్మినేటింగ్ ఎండ్ అవుతుంది కాబట్టి సో అది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నేహా యొక్క ఖర్చు జీతంలో 6.25%. నేహా 72 రూపాయలు ఖర్చు పెడితే ఆమె జీతం ఎంత అంటారు. ఓకే, సో 6.25% జీతంలో 6.25% ఖర్చు పెడుతుందా అంటే 6.25% ఆఫ్ ది శాలరీ అనుకోవచ్చా? అయితే 72 రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే 6.25% ఆఫ్ ది శాలరీ 72 రూపీస్ అనుకోవచ్చా? అయితే ఆమె జీతం, మొత్తం జీతం కావాలంటే 100% ఆఫ్ ది శాలరీనే కదా. సో 100% ఆఫ్ శాలరీ అనుకోవాలి. ఇది చూడండి, 6.25ని దేంతో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 16 కదా. నియర్ బై తీసుకోండి, అంటే 16 96 అంటే వచ్చేస్తుంది అని మనకు తెలిసిపోతుంది. ఇంటూ 16 టైమ్స్, లేదా 6.25 అంటే 1/16 కదా ఫ్రాక్షన్, అట్లనే లేదు. ఇంటూ 16, ఇది కూడా ఇంటూ 16. ఓకే, సో చేయండి ఇంటూ 16. 16 2 ఎంత? 32. 16 7 112 ప్లస్
3 అంతేనా? 112 16 ఏళ్ళ 112 ప్లస్ 3 115 అంతేనా? 16 ఏళ్ళ నాకైతే ఐడియా లేదు. 7 42 7 1 7 11. ఓకే, సో రైట్. దిస్ ఈజ్ నేహా శాలరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 1/6వ వంతు 1/9వ వంతు కంటే 100 ఎక్కువ అయినా ఆ సంఖ్య కనుక్కోండి. సో ఆ సంఖ్యని ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 1/6కి ఎక్స్లో 1/9కి మధ్య తేడా 100 అని ఇస్తారు. అయితే ఆ సంఖ్య ఎక్స్ కనుక్కోవాలి మనం. ఓకే, సో 9x - 6x/54 ఈజ్ ఈక్వల్ టు 100. 9 - 6 అంటే 3x కదా. 3x ఈజ్ ఈక్వల్ టు ఇటు పంపిస్తే 5400. ఓకే, సో 3 1 3 3 ఎంబులు 24. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1800. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని 16 రోజులలో, బి 12 రోజుల్లో చేస్తారు. వాళ్ళిద్దరూ రోజు విడిచి రోజు పని చేసినా ఎన్ని రోజులలో అయిపోతుంది అంటారు. ఓకే, సో ఏ 16, బి 12. ఓకే, ఎల్సిఎం ఎంత? 48. 12 4 48, 16 3 48. అంటే ఏ రోజుకి 3 యూనిట్లు చేస్తాడు, బి రోజుకి 4 యూనిట్లు. అంటే ఒక రోజు ఏ చేస్తాడు, ఒక రోజు బి చేస్తాడు అన్నట్టు. అంటే సో 2 రోజులు చేస్తాడు అన్నట్టు. 2 రోజులు ఎంత అయిపోద్ది? 2 రోజులు 7 యూనిట్స్ అయిపోద్ది. 2 డేస్లో 7 యూనిట్స్. ఓకే, సో మనకు ఓవరాల్గా 48 యూనిట్స్ కావాలి కదా. ఓకే, సో 48 యూనిట్స్ కావాలి. పక్కన పెట్టేస్తుందా. 2 డేస్లో 7 యూనిట్స్ అయిపోతుంది. మనకి 48 యూనిట్స్ కావాలి. సో 48కి దగ్గర రావాలంటే ఇక్కడ డేస్, ఇక్కడ యూనిట్స్ తీసుకుందాం చూడండి. 7 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి 2 డేస్, ఎందుకంటే క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మనకి 48 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. 48కి దగ్గరలో ఏముంటుంది మనకి? ఇక్కడ 6 కదా. 7 42, 2 12. సో 12 డేస్లో 42 యూనిట్స్ అయిపోయింది. ఓకే, సో 42 యూనిట్స్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏ స్టార్ట్ అయ్యింది అనుకుందాం. ఏ ఒకరోజు ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 3 యూనిట్స్ చేస్తాడు. ఓకే, సో ఏకి ఒక రోజు పట్టింది. నెక్స్ట్ బి రావాలి. ఓకే, 45 అయిపోయింది. ఓకే, ఇంకా 3 యూనిట్స్ ఉన్నాయి. బి ఒక్క రోజుకి 4 యూనిట్స్ చేస్తాడు. ఓకే, సో 3 యూనిట్స్ చేయడానికి ఎంత? 3/4 డేస్ తీసుకుంటాడు. అంతేనా? సో చూడండి, 1 డేలో అట్లా కాదు, 4 యూనిట్స్ చేయడానికి 1 డే పడుతుంది. 3 యూనిట్స్ చేయడానికి ఎంత పడుతుంది? ఇది ఇంటూ అవుతుంది, ఇది బై అవుతుంది కదా. ఓకే, సో 3/4 డేస్ పడుతుంది అట్లా అన్నట్టు. ఓకే, సో యాడ్ చేస్తే 12 + 1 13. 13 3/4 డేస్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 3.5 km/h వేగంతో, ఇంకొక వ్యక్తి 4 km/h వేగంతో వెళ్తున్నారు. సేమ్ డైరెక్షన్, ఒకే దిశలో వెళ్తున్నారు అంట. ఇంత సమయానికి వాళ్ళిద్దరి మధ్య దూరం 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం ఎంత ఉంటుంది మనకి? వాటి మధ్య డిఫరెన్స్ 4 - 3.5 అంటే ఎంత? 0.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎప్పుడు ఒక గంటకి అంతే కదా. సో km/h అంటే అంతే కదా. సో ఒక గంటకి 0.5 కిలోమీటర్స్ ఉంటుంది ఒక గంటకి. అదే 1.5 కిలోమీటర్స్ ఉండాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 3 టైమ్స్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ. సో 3 అవర్స్ పడుతుంది. అంతేనే కదా, వాళ్ళే ఇచ్చారు కదా 0.5 km/h డిఫరెన్స్. స్పీడ్ డిఫరెన్స్ అంత ఉందంటే డిఫరెన్స్ కూడా అంతే ఉంటుంది. ఒక గంటకి 0.5 కిలోమీటర్స్ తేడా ఉంటుంది. 1.5 కిలోమీటర్స్ తేడా ఉండాలంటే 3 గంటలు టైం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ దీన్ని 77తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అంటుండు. ఓకే, సో చూడండి, 77 పాదుల 770. సో ఇక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాలి. 77 పాదుల 770, మళ్ళీ 77 పాదుల 770, లాస్ట్కి 77 మిగిలింది కాబట్టి 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ బి కంటే 25% ఎక్కువ ఉంది, బి ఏ కంటే ఎంత తక్కువ ఉంది అంటారు. ఓకే, సో ఏ బి 25% అంటే బి 100 అనుకుంటే ఏ 25 అన్నట్టే కదా. సో 125. బి ఏ కంటే ఎంత తక్కువ ఉంది అన్నట్టు. ఓకే, సో 25, కానీ బేస్ మాత్రం ఏ కంటే అంటే ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి 25/125 × 100 ఉంటుంది. 25 125. సో ఎంత? 20%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 15 19 12 16 x18 యొక్క మీన్ అంటే సగటు 17 అయిన x విలువ ఎంత అంటారు. ఓకే, సగటు లేదా అంక మధ్యమం అంటారు దీన్ని. సో చూడండి, వీటి యొక్క యావరేజ్ అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కదా. సో 15 19 12 16 x18ని కూడితే దాని బై ఎన్ని ఉన్నాయి అనేస్తే వచ్చేదే మనకి అది అవుతుంది. సో చూడండి, యాడ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 12 + 18 ఎంత? 30. 30 వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు.
ఓకే. సో 30 15 + 16 ఎంత 31 30 + 31 ఎంత 61 61 + 19 80 ఓకే. సో 80 + x బై ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత 17 80 + x ఈజ్ ఈక్వల్ టు 16 ఏళ్ళ ఎంత 102 ఓకే. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 102 - 80 x ఈజ్ ఈక్వల్ టు 22 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంఖ్యకు 7 కలిపితే కొత్త సగటు ఏమవుతుంది ఓకే. సో కొన్ని సంఖ్యల యొక్క సగటు కనుక్కుంటాం ఆ సగటుకి ఏం చేస్తామంటే ప్రతి సంఖ్యకి 7 కలిపినప్పుడు కొత్త సగటు ఏమవుతుంది సగటు కూడా 7 పెరుగుతుంది అన్నట్టు ఓకే. సో ఒకవేళ మల్టిప్లై చేసినాం అనుకో 7తో సగటు కూడా 7తో మల్టిప్లై అవుతుంది. ఒకవేళ 7 తీసేసినాం అనుకో 7 సగటులోంచి కూడా 7 తగ్గిపోతుంది అన్నట్టు ఓకే. సో ఎందుకంటే అంటే యావరేజ్ అంటేనే ప్రతి నెంబర్ని రిప్రజెంట్ చేసేది. సో అన్ని నెంబర్లకు సేమ్ ఆపరేషన్ ఇస్తే యావరేజ్ కూడా సేమ్ ఆపరేషన్ వస్తుంది అన్నట్టు ఓకే. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్లో జాయిన్ అవ్వచ్చు 98491 ఓకే. సో ఇది నా వాట్సాప్ నెంబర్ మీకు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు 69471 నా వాట్సాప్ ఓకే. థ్యాంక్ యూ.